చాలామంది స్క్రీన్ ప్లే ఎట్లా రాయాలి? అసలు దాని ఫార్మాట్ ఏంటిది? దాని స్ట్రక్చర్ ఏంది? అంటే 3 యాక్ట్ స్ట్రక్చర్‌లో రాయాలా? లేదంటే 5 యాక్ట్ స్ట్రక్చర్‌కెళ్ళాలా? అంటే లేదంటే ఇంకా రకరకాల మెథడ్స్, ఫార్మాట్స్ ఉంటాయి గదా! అసలు ఎట్లా రాయాలనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. బట్ ఈ ఫార్మాట్స్, స్ట్రక్చర్స్ కంటే ముందు అసలు మీరు ఎంచుకున్న థీమ్ గానీ, స్టోరీ గానీ దానిలో ఆడియన్స్ ఎమోషనల్‌గా స్టేక్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవా? అని జూడండి. అంటే ఎమోషనల్‌గా వాళ్ళు ఆ టైము లేదంటే ఆ థీమ్‌కి వాల్యూ ఇస్తున్నారా? లేదా? అని జూడండి. సో, వాళ్ళు అట్లా స్టిక్ అయితారు ఈ స్టోరీని డెఫినెట్‌గా ఇది వర్కౌట్ అయితది. ఎమోషనల్‌గా వాళ్ళకి కనెక్ట్ అయితాం ఈ స్టోరీ తోటి అని అనుకున్నప్పుడు, మీరు ఏ ఫార్మాట్‌లో గనుక అంటే ఏ ఫార్మాట్‌లో తీసినా గూడా అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే ఇవి ఫార్మాట్ ఇంపార్టెంటే. బట్ ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏందంటే ఇది అంటే ఎమోషనల్‌గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఏమన్నా ఉందా మీ స్టోరీలో? అది చూడండి. అది లేకుండా మనం ఎన్ని ఫార్మాట్‌లు, ఎన్ని స్ట్రక్చర్స్ ఫార్మ్ చేసినా గూడా అది వర్కౌట్